రే తప్పకండి తప్పకండి రా దున్నపోతుల్లో నిలబడ్డారు రా బాబు బాబు పర్మిషన్ అడుగుదాం వస్తే చేతిలో గంతు నిలబడ్డాడేంటి ఆ గన్ను కంటే మీ కన్నుకు పవర్ ఎక్కువ డాక్టర్. అడగండి. అయితే చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ గన్నును కొంచెం కిందకి దించుతారా? ఓ చిన్న రిక్వెస్ట్ సార్, ఈ కుర్రాన్ని కొంచెం బయటికి తీసుకెళ్లి తీసుకురావచ్చా? వాడు బయటికి వెళ్ళకూడదనే మిమ్మల్ని ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయమని చెప్పాను. సార్, ఒక వ్యక్తిని 4-5 రోజులు ఇంట్లో ఉంచితే ఎంత బ్రిలియంట్ వాడైనా వాడి మైండ్ వర్క్ చేసి సార్. అతన్ని బయటికి తీసుకెళ్లి ఫ్రీగా పక్షిలా వదిలితే గాని అతని పాత జ్ఞాపకాలు గుర్తుకురావు. ఇదే బూత్రి కొత్త ట్రీట్మెంట్. సరే డాక్టర్, మీరు తీసుకెళ్ళండి. 1 hour లో తిరిగి వచ్చేయాలి. థ్యాంక్ యూ యువర్ పర్మిషన్. లెట్స్ గో. 1 minute సార్, బయటికి వెళ్తే ఏమైనా ఖర్చులుంటాయి కదా, ఓ 10 రూపాయలు ఇవ్వండి. దీన్ని మీరు ఇంకా యూజ్ చేస్తున్నారా? నేను అడిగింది 10,000. ఆ 10,000 కూడా అందులోంచి తీసేవాళ్ళు డాక్టర్. అరే పిచ్చినారు ఎదవల్లారా, నేను వెళ్తాను రా, నేను వెళ్తా. డాక్టర్, 10 రూపాయలు తీసుకోండి. ఎందుకు? పీచ్ మిఠాయి రాకపోయినా బల్లి గుడ్లైనా వస్తాయి కదా. ఇవ్వరా, ఇంకెందుకు రా. ఏంటి సముద్రాన్ని చూస్తున్నాడు? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? ఇదిగో బాబు, దీన్ని బీచ్ అంటారు. అయ్యో, ఇదే బీచా? అయ్యో చూసావురా, పిల్లోడికి బీచ్ అంటే ఏంటో తెలియని లెవెల్ కి లాస్ అయిపోయాడు. బీచ్ అనగానే నాకోటి గుర్తొస్తోంది. ఏంటి బాబు చెప్పు నాయనా, దానికోసంగా ఎదురు చూస్తుంది. బీచ్ లో శనగలు అమ్ముతారు కదా. బీచ్ అంటే ఏంటో తెలియదు నీకు, కానీ బీచ్ లో శనగలు అమ్ముతారని మాత్రం తెలుసు. అది వదిలేండి డాక్టర్. అవును, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళు ఎందుకు వచ్చారంటే నేను చెప్తాను బ్రదర్. కొంతమంది సైట్ సీయింగ్ వచ్చారు, కొంతమంది సైట్ కొట్టడానికి వచ్చారు. ఇప్పుడు మనం చూడ్డానికి వచ్చామా, కొట్టడానికి వచ్చామా? అరే సన్నాసేదవా, ఈ ప్రశ్న సమాధానం ఎవరు చెప్తాడరా? చంపేస్తాను సన్నాసేదవా. హై గుర్రం. అసిస్టెంట్, ఇప్పుడు ఈ పేషెంట్ దగ్గర నుంచి నిజం ఎలా రప్పిస్తానో తెలుసా? ఇప్పుడు వాడిని నా గుర్రం ఎక్కించి గుర్రం బ్యాక్ లో కసక్కమని ఒకసారి కొరికి పారేస్తాను. ఆ గుర్రం నొప్పి తట్టుకోలేక వాడిని కింద పడేసి అది పరిగెడుతుంది. వాడు కింద పడి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నేను ఎక్కడున్నానని అడుగుతాడు. అమాంతం వాడిని తీసుకుపోయి డబ్బు ఎక్కడుందో చెప్పించి మన డబ్బు తీసుకుని వెళ్ళిపోవటమే. కమాన్ ఫాలో మీ. ఏంటి బాబు? డాక్టర్ డాక్టర్, నాకు ఆ గుర్రం మీద జంప్ చేసి ఎక్కి ఒక రౌండ్ వెళ్ళి ఓ అలాగా, అయితే జంపు జంపు. ఇప్పుడు గుర్రాన్ని ఎలా కొరుకుతానో చూడరా. అయ్యో డాక్టర్, ఏంటి డాక్టర్ సూపర్ మ్యాన్ రౌండ్ కొడుతున్నారు? అవును, గుర్రం నన్ను ఎందుకు తనింది? గుర్రాన్ని వాడు గరిచేశాడు. వాడు కరిచేశాడా? ఏంట్రా ఇద్దరు కనిపించడం లేదు? ఏమా ఇక్కడ గుర్రం ఉండాలి కదా, ఏమైంది? ఇక్కడ అడుగు. ఓయ్, నా గుర్రం ఎక్కడయ్యా? ఏం లేదయ్యా, మా వాడు గుర్రం ఎక్కాలని ఆశపడ్డాడు, ఎక్కించాను, వచ్చేస్తాడు. ఏంటి, ఆ గుర్రం మీద మనిషిని ఎక్కించావా? అయ్యో, ఆ గుర్రానికి అసలే మెమొరీ లాస్. ఏంటి, గుర్రానికి కూడా మెమరీ లాసా? నువ్వు ఈ గుర్రాన్ని పట్టుకోరా, నేను ఆ గుర్రాన్ని పట్టుకొస్తా. డాక్టర్ ఫోన్. ఆ పోలీసుడు ఫోన్ చేశాడు. అసలే వాడితో చాలా ఓవర్ గా మాట్లాడొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో అటెండ్ చేయండి ముందు. హలో, ఐ ఆమ్ డాక్టర్ బూర్త్రి హియర్. ఆ కుర్రాడు అసలు ఏం జరిగిందంటే బూత్రి అని పిలిచి ఆ తర్వాత బూతులు తిడుతున్నాడు. అమ్మా, ఫోన్ లోనే ఇలా మాట్లాడుతున్నాడంటే ఎదురు పడితే ఇంకెలా మాట్లాడతాడు? ముందు ఫోన్ కట్ చేయండి, నేను ఐడియా చెప్తాను వినండి. ఏంటి ఐడియా? చెప్పరా? నేనా? అదేంటంటే డాక్టర్, వాడు మిమ్మల్ని కొట్టి పడేసి గుర్రానికి తప్పించుకున్నాడని అబద్ధం చెప్పి మనం తప్పించుకోవడమే. అంతేనంటావా? మంచి ఐడియా, దీన్నే ఫాలో. డాక్టర్ ఒక్క నిమిషం. ఏంటి? వాడు కొట్టేసి వెళ్ళిపోయాడని చెప్తారు, ఓకే. గాయాలు ఏమని అడిగితే ఏం చెప్తారు? కరెక్టే కదా. అందుకని ఏంటి డాక్టర్, పిక్చర్లో ఆ గెటప్ ఏంటి? ఆ మెమరీ లాస్ కుర్రాడు నన్ను పిచ్చి కొట్టి గుర్రవకి తప్పించుకున్నాడు సార్. నేను ఏడవటం చూసిన గుర్రానికి మాటలు వచ్చినట్టయితే అది కూడా వెక్కి వేడి చేశారు నాదో వాడు. బాబు పిలిచారా సార్? డాక్టర్ వచ్చేసారా?
ఇదిగో వస్తున్నా. వీడిక్కడికి ఎలా? ఏం సార్? బాబు సినిమా చూపించు. సినిమానా? అయ్యా ఇప్పుడు నేను ఉండే కండిషన్ లో సినిమా చూసేటట్టున్నానా? పాపం ఆశపడుతున్నట్టున్నారు. నేను స్నానం చేసి వచ్చి సినిమా చూస్తానయ్యా. ముందు సినిమా చూడండి, ఆ తర్వాత అందరం కలిసి స్నానం చేస్తాం. అలా అయితే ఓకే, మీరైతే ఓకే. రా బాబు వచ్చి సినిమా చూపించు. ఇదిగో. ఆ, ఎవరిని కొడుతున్నారు? నేనే. అవును బాబు, ఇదంతా ఎప్పుడు తీసావు? నేను గుర్రం మీద వెళ్ళి వచ్చేటప్పుడు మీరందరూ ఆడుకున్నారే అప్పుడు. అయ్యా ఇదంతా నేను కాదు, ఎవరో మాపింగ్ చేశారు. అంతకంటే లోపలికి వెళ్దాయ్యా. ఇంకో 24 అవర్స్ వాడి మెమరీ ఆన్ అవ్వలేదు, నీ మెమరీ ఆఫ్ అయిపోతుంది. డాక్టర్ ఏంటబ్బా? నాకు 2 రోజులు లీవ్ కావాలి. ఆహా, లీవా? ఎందుకు? మా అమ్మ చచ్చిపోయింది డాక్టర్. అవును, బామ్మ ముఖ్యమా పని ముఖ్యమా? బామ్మే ముఖ్యం. చచ్చిపోయిన బామ్మ ముఖ్యం. సరే బా. థ్యాంక్ యూ డాక్టర్. రే డాక్టర్ బామ్మని అడిగానని చెప్పు. అలాగే డాక్టర్. బూత్రి సార్, ఆ, ఏంటమ్మా? మా ఇద్దరికి 2 రోజులు లీవ్ కావాలి. ఏ మీ బామ్మ కూడా పోయిందా? కాదు, వాళ్ళ బామ్మ చచ్చిపోయింది. మరైతే మీకెందుకు లేవు? శవాన్ని మోయడానికి ఎవరు లేరంట డాక్టర్. సరే వెళ్ళండి. వస్తాను థాంక్స్, డాక్టర్. ఆగండి. ఏమైంది? శవాన్ని మోయటానికి నలుగురి కావాలి కదా? అవును. మరి ముగ్గురే వెళ్తున్నారేంటి? 4గో వాడిగా నేను కూడా వస్తాను. నలుగురం కలిసి మోద్దాం పదండి. డాక్టర్ ఆ. మేం భయపడడంలో ఒక లాజిక్ ఉంది. మీరు కూడా మాతో పాటు వచ్చేస్తే భూత్రి భయపడ్డారని అందరూ అనుకోరు. బూత్రి భయపడిపోయాడు అనుకోవచ్చురా, కానీ చచ్చిపోయాడు అనుకోకూడదురా. ఏరా తప్పించుకుపోతున్నావని ముందే చెప్పుంటే నేనే మంచి ప్లాన్ చెప్పేవాడిని కదరా. అలా చేయకుండా పోలీసు దగ్గర నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోవాలంటే నీకు పరసలా అవుతుందిరా. పర్వాలేదు, ఎవరో చూడకపోతే తప్పించుకొని పోదా. పదండి పదండి. వీడి వల్ల మనం తప్పించుకుని పోతున్నాం, మనం ఉండగా వీడు తప్పించుకుని పోతున్నాడేంటి? సంథింగ్ కన్ఫ్యూషన్. ఫాలో మీ. డాక్టర్ ఇలా మనం వాడిని ఓపెన్ గా చూసామంటే వాడు మనల్ని చూసేస్తారు. అందుకని మన నలుగురం కలిసి ఈ కారులో సైలెంట్ గా దాక్కున్నాం అనుకోండి, వాడు మనల్ని చూడలేడు. కానీ వాడు ఏమేమి చేస్తున్నాడు అన్నది మనం చూడొచ్చు కదా. సూపర్, ఏం బ్రెయిన్ రా. అప్పుడప్పుడు పనిచేస్తుంది. ఎక్కండి ఎక్కండి. ఏదో తీస్తున్నాడే. వెళ్ళిపోయాడు. ఇదేంటి మళ్ళీ వచ్చాడు? మళ్ళీ ఏదో తీయటానికి వచ్చుంటాడు. వాడు ఎక్కడికి వస్తున్నాడు? ఏంటి కారు దగ్గరకు వస్తున్నాడు? అయ్యో, కారు దగ్గరికి వస్తున్నాడు. దాక్కుంటారే. వాడు మనతో వస్తున్నాడేమో డాక్టర్. రాజన్న, ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తే వాళ్ళని లేపండి. అమ్మయ్య, డాక్టర్ టైర్డ్ అయిపోయినట్టున్నాడు. అమ్మో, మళ్ళీ చూస్తున్నాడే. అరే, నన్ను ఎందుకురా ఇట్లాంటి ఇబ్బందుల్లో పడేశావు? నా మానాన్న నేనుంటే బలవంతంగా నన్ను పోలీసు బండి ఎక్కించావు కదరా. నిన్ను రేయ్, అయ్యో, నిద్రవునా? చల్లగుంటారయ్యా. అయ్యా, కారులో దాగున్న ధర్మప్రభు, బాగా ఆకలి మీదున్నానయ్యా, స్నానం చెయ్యండి అయ్యా. అయ్యా అలా మాట్లాడకండి అయ్యా, నాకు 3 ఫ్యామిలీలు, తిండి పెట్టకపోయినా పర్వాలేదు, సినిమాకు మాత్రం తీసుకెళ్లాలయ్యా, లేదంటే నా చిన్న పిల్లలు చీపురుతో కొడుతుందయ్యా. అలా మాట్లాడకండి, దానం చేయండి, దానం చేయండి మహాప్రభు, మీకు పుణ్యం ఉంటుంది. ఏయ్, ఏయ్, బయటికి రారా, నువ్వు నేను తెలుసుకున్నావు. బిచ్చగాళ్ళ సంఘం నాయకుడికే పూడి చూపిస్తావా? బిచ్చగాళ్ళ సంఘానికి నాయకుడా? తొందరపడ్డామేమోరా. అవును కాదా మరి? అవును, వీడేంటి రెడ్ పడితే ఆగుతున్నాడు, గ్రీన్ పడితే ముందుకెళ్తున్నాడు. అవును కదా. ఆ? ఆహా, వీడికి మెమరీ లాస్ లేదు. మొత్తానికి నాకే రా మెమరీ లాస్. అయ్యా, ఇప్పుడే అర్థమైంది. ఆ? డాక్టర్
ఇటు చూడండి మీరు రైట్లో నువ్వు కార్లో వెళ్తే వదిలేస్తాను అనుకున్నావా? ఓసీ కారులో దాక్కుని వెళ్తున్న నీకే ఇంత పవరుంటే ఆడి కారు ఉన్నవాడిని నేను, నాకెంత పవరుండాలరా? చివరికి వీడికి లోకు అయిపోయానా? వాడు 4 ఏళ్ల తిండి తింటున్నాడు కదా, అందుకే కొంచెం రోషం ఎక్కువగా ఉంటుంది. రేయ్, కరెక్టేరా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను రా. అమ్మయ్యా ఆగరా. వెళ్ళిపోయాడు అమ్మయ్యా వెళ్ళిపోయాడు. రండి వెళ్ళిపోదాం, దిగండి. రేయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను రా. మళ్ళీ పిచ్చగాళ్ళు ఇంటే వస్తారా? రే, రండి రా, దాక్కుందాం. ఆపరా బండి. రేయ్, నువ్వు మగాడివైతే రారా, నువ్వు నేను తెలుసుకుందాం. మనం ఉన్న చోటు కరెక్ట్ గా కనిపెట్టి ఇక్కడికే వచ్చేసారు. అంతా నీ వల్లే, తక్కువయ్యా. రే ఏంటి డాక్టర్ని పట్టుకుని రావయ్యా పోవయ్యా అంటున్నావు? అరచి దాక్కురా.